మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి వింశోత్తరి మహాదశల్లో జన్మ లగ్నం నుండి కాకుండా నక్షత్రం బట్టి దశలు నడుస్తూ ఉంటాయి. మనం ఏ నక్షత్రంలో అయితే అశ్విని అనుకోండి, కేతు మహాదశతో ప్రారంభమవుతుంది. అట్లాగే గ్రహదశలకి అంతర్దశానాదులు అంటే ఒక గ్రహదశ గురు మహాదశ ప్రారంభం అయితే 16 సంవత్సరాలు ఉంటుంది. గురుల్లో గురుడు చూసుకోవాలి మొదట, తర్వాత గురుల్లో శని, వీళ్ళకి కనెక్షన్ ఎట్లా ఉంది చూసుకోవాలి. అంటే నిన్న ఒకరు షష్ట అష్టకాల గురించి దశకి అంతర్దశలు ఎట్లాగా మనకి యోగాన్ని ఇస్తాయి అనేది, శుభాలు అంతర్దశల్ని ఎలా అందిస్తారు, ఒకవేళ ఎలా ఉంటే అందించరు. ఇప్పుడు అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం రాశులు తెలుసు. ఎవరికైనా చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. గురువర్గ గ్రహాలు గురువర్గ రాశుల్లో ఉంటే ఆ జాతకం మంచిది. శనివర్గ గ్రహాలు శనివర్గ రాశుల్లో ఉంటే మరి ఆ జాతకం మంచిది. అందరికీ ఉంటాయా? ఉండవు కదా. మరి లగ్నం ఏదైనా కానీ ఫస్ట్ పక్కన పెట్టేయండి. మీకు ఏ దశ జరుగుతుంది ప్రస్తుతం ఆ దశనాథుడిని రాసుకోండి. ఆ దశాధిపతి ఏ రాశిలో ఉన్నాడు, అది గురువర్గమా శనివర్గమా? మరి మహాదశాధిపతి ఏ రాశిలో ఉన్నాడో, ఆయన ఏ తత్వంలో ఉన్నాడో సెకండ్ రాసుకోండి. తర్వాత ఇక్కడ ఒక ఉదాహరణ చార్ట్ ఇచ్చాను, 1964 చార్ట్. ఇది మకర లగ్నంలో జన్మించారు. లగ్నాధిపతి శని భగవానుడు, స్వక్షేత్రం కుంభరాశిలో స్థితి, వాయుతత్వంలో స్థితి. మరి గురువర్గ రాశిలో ఉన్నారు, రాహు శనివర్గ రాశిలో ఉన్నారు, కుజుడు గురువర్గ రాశిలో ఉన్నారు, శుక్రుడు శనివర్గ రాశిలో ఉన్నారు, రవికేతువులు ఇద్దరు గురువర్గ రాశిలో ఉన్నారు, చంద్రుడు గురువర్గ రాశిలో ఉన్నారు, బుధుడు ఒక్కడే గురువర్గ రాశిలో ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ ఈయనకి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం ఈయనకి శని మహాదశ స్టార్ట్ అయ్యింది. మీకు ఉదాహరణ జాతక చక్రం నిన్న అడిగిన ఒకరు ప్రశ్నకి ఇది ఇచ్చున్నాను. ఉదాహరణ జాతక చక్రం శని మహాదశ స్టార్ట్ అయింది. మరి శనిలో శని ఎవరండి? వాయుతత్వంలో ఉన్నారు. శని మహాదశ అంటే శనిలో శని అంతర్దశ వెరీ గుడ్ ఇస్తుంది. అక్కడ నుండి శని తర్వాత ఎవరు వస్తారు? బుధుడు వస్తాడు. బుధుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 11వ ప్లేస్లో ఉన్నారు శని భగవాన్ నుంచి. అంటే మంచి చేస్తారు. అగ్నితత్వం అంటే దశానాథుడు వాయుతత్వంలో ఉంటే అగ్నితత్వంలో బుధుడు ఉన్నారు. అంటే శనిలో బుధ అంతర్దశ మంచి ఫలితాల్ని ఇస్తుంది. ఇంకా శనిలో బుధుడు తర్వాత శనిలో కేతువు ఎవరు? వృశ్చిక రాశిలో ఉన్నారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు ఎక్కడున్నాడు? మళ్ళీ గురుతత్వ రాశిలో ఉన్నారు. శనిలో కేతు అంతర్దశ కూడా మంచిదే ఇస్తుంది. అయితే 4 2 వచ్చినప్పుడు 212 వచ్చినప్పుడు మంచి ఇస్తాయి. ఆ తత్వం బట్టి అది ఎంతవరకు పరిపూర్ణంగా మంచి చెడునిస్తుందో అర్థమైపోతుంది. ఇక్కడ మంచినే ఇస్తారు. తర్వాత శనిలో శుక్రుడు వస్తారు కేతువు తర్వాత. మరి ఈయన వాయుతత్వమే, శుక్రుడు కూడా వాయుతత్వంలోనే ఉన్నారు. అయితే ఎక్కడున్నారు? 5 9 పడింది. ఇది మంచిదే. ఈ అంతర్దశ కూడా వెరీ గుడ్ పొజిషన్లో ఉంచుతుంది. ఇంక ఇక్కడ అయిపోయింది. శనిలో శుక్రుడు అయిపోయాక శనిలో రవి మళ్ళీ వృశ్చిక రాశిలో ఉన్నారు. 4 అంటే ఏం లేదండి, మీకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో 5 రూములు ఉన్నాయి. మనకి ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో 5 రూములు ఉన్నాయి. మరి 5 రూముల్లో మన పక్కనే ఉన్న రూమ్లో మనం ఏదైనా మాట్లాడుకుంటుంటే వారికి వినిపిస్తుంది కదా. అది మనకి నచ్చిన మనుషులు అయితే మనం ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు. అదే మనమంటూ వారికి నచ్చపోతే, ఒకవేళ మనం తప్పు మాట్లాడినా, ఒకవేళ తప్పు మాట్లాడకపోయినా దగ్గరగా ఉండడం వల్ల తప్పుగా వినిపించింది అనుకోండి,
తప్పుగా తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదే 212. అదే ఆ గది దూరంగా ఉందనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? మనకి ఇబ్బంది అనేది క్రియేట్ అవ్వదు. ఒకవేళ పడని గ్రహాలు ఉన్నప్పటికీ కూడా, అది శని రవికి పడుతుందండి, పడదు. శనికేతువులకు పడుతుందండి, పడదు. వీళ్ళు గురువర్గాలు, వాళ్ళు శని వర్గాలు. కానీ 4 అంటే శని నుంచి 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10లో ఉన్నారు రవి. మరి రవి నుంచి శని భగవాను 4లో ఉన్నారు. అంటే 10-4 అయ్యింది. అంటే కేంద్రాలు అవుతాయి. ఇవి కేంద్రాలు అవుతాయి. మరి కేతు రాశి అధిపతి కుజుడు గురువర్గంలో ఉన్నారు. అది మంచిదే. అయితే ఇట్లా తీసుకున్నప్పుడు లక్ష్మీ కటాక్షం అంటే మనకి ఈయనకి రిటైర్మెంట్ అన్నప్పుడు ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఇలా ఉన్నప్పుడు. మరి లక్ష్మీ కటాక్షం అనేటప్పటికీ ఎలా వస్తుంది? ఇప్పుడు తను సంపాదించిందే తన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రశాంతంగా జీవిస్తారు. అట్లా తీసుకోవాలి. లేదు వ్యాపారం అనుకోండి, వ్యాపారం వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుందా? ఉండదు కదా. వ్యాపారం వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు కదా. అప్పుడు లక్ష్మీ కటాక్షం ఉంటుంది వాళ్ళకి. అలా తీసుకోవాలి. ఇప్పుడు శనిలో కేతు అయిపోయిన తర్వాత శనిలో శుక్రుడు వెరీ గుడ్, రవి వెరీ గుడ్. అంటే ఇబ్బంది పెట్టదు, దశ మంచి ఇస్తుంది. తర్వాత శనిలో చంద్రుడు గురువర్గంలో ఉన్నారు. అగ్నితత్వం రాశి, వాయుతత్వం మంచిదే. శనిలో కుజుడు, ఈయన అగ్నితత్వంలో ఉన్నారు, వాయుతత్వం గుడ్. శనిలో రాహువు భూతత్వం, వాయుతత్వం. శనిలో రాహు వచ్చేటప్పటికి భూతత్వం, వాయుతత్వం పడింది. కానీ ఒకే వర్గం అయింది కాబట్టి 1, 2, 3, 4 రాహు శని నుంచి కేంద్రంలో ఉన్నారు. మరి ఒకే తత్వం అయ్యింది అంటే ఒకే వర్గం అయ్యారు, కానీ తత్వాలు వేరు. పర్వాలేదు, ఇట్లా తీసుకోండి. మీ జన్మ జాతక చక్రం మీరు రాసుకోండి. ప్రస్తుతం ఏ దశ నడుస్తుంది, ఆ దశానాథుడు జన్మ లగ్నంలో ఏ రాశిలో ఉన్నారు. గురువు మహాదశ అనుకోండి, ఇదే ఈయనకి గురు మహాదశ జరిగింది మొన్నటి వరకు. ఈయన అగ్నితత్వం మేషరాశిలో ఉన్నారు, మంచిదే. మరి లగ్నానికి గురుడు యోగకారకుడు కాదు. దశలు తీసుకునేటప్పుడు దశానాథుడి నుంచి మనం మళ్ళీ అన్నీ మార్చబడతాయి. మరి గురుల్లో గురుడు ఓకే. తర్వాత గురుల్లో శని ఎక్కడున్నారు? ఓకే. తర్వాత గురుల్లో బుధుడు, ఇదేమైంది? అగ్నితత్వం, జలతత్వం. బుధ దశ బాగోలేదు అస్సల. తర్వాత గురుల్లో కేతువు అగ్నితత్వం, జలతత్వం బాగాలేదు. తర్వాత గురుల్లో శుక్రుడు వాయుతత్వం, అగ్నితత్వం వెరీ గుడ్. వీళ్ళిద్దరూ ఒకరికొకరు పరస్పర దృష్టి ఉంది. తర్వాత గురుల్లో రవి అగ్నితత్వం, జలతత్వం పడలేదు. గురుల్లో చంద్రుడు అగ్నితత్వం ఓకే. గురుల్లో కుజుడు అగ్నితత్వం రెండూ మంటే, పర్వాలేదు. గురుల్లో రాహువు అగ్ని వాయువు అస్సలు మంచిది కాదు. ఇట్లాగా జరుగుతుంది. అంటే మీకు ఒక ఉదాహరణ చార్ట్ తీసుకున్నప్పుడు ఎట్లాగా మనము షష్టాష్టకాలు పడి ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లాగా అంటే తత్వాలు కలవకపోతే మాత్రం 100% ఇబ్బందులు అయితే మాత్రం జాతక చక్రానికి అంతర్దశానాథుళ్ళు ఇస్తూ ఉంటారు. తులాలగ్నం రాహువు 3లో ఉన్నారు. ఏది? అగ్నితత్వం. రాహువు 3లో ఉన్నారు, అగ్నితత్వం. రాహువు గుడ్డ కాదు. రాహులో గురుడు అగ్నితత్వం, మకరంలో గురుడున్నారు.
బాగోదు. రాహులో శని భగవానుడు అగ్నితత్వం, వాయుతత్వం. వెరీ గుడ్. రాహులో శని వచ్చినప్పుడు. రాహులో బుధుడు వాయుతత్వంలో ఉన్నారు ఈ వ్యక్తికి. వెరీ గుడ్. రాహులో శుక్రుడు అగ్నితత్వంలో ఉన్నారు. నాట్ గుడ్. రాహులో రవి వాయుతత్వం. ఓకే. రాహులో చంద్రుడు జలతత్వం. అగ్ని జల. రాహులో చంద్రుడు బాగోదు. రాహులో కుజుడు జలతత్వంలో ఉన్నారు, బాగోదు. ఇట్లాగా ఉంటుంది. మీ జన్మజాతక చక్రం తీసుకోండి. తీసుకున్నప్పుడు యావరేజా కాదా ఈ దశ అన్నప్పుడు మీ దశానాథుడు, చాలా వీడియోల్లో కూడా చెప్పు ఉంటాం, దశానాథుడు జన్మలగ్నానికి అసలు శుభుడు అవ్వాలి. అది ఓకే. శుభుడు అంటే లగ్న పంచమ భాగ్యాధిపతుల దశ కానీ, చతుర్థాధిపతి దశ కానీ, సప్తమాధిపతి దశ కానీ, దశమాధిపతి దశ కానీ అయితే ఓకే. లేదండి మాకు షష్ఠాష్ట వ్యయ స్థానాల దశ, షష్ఠాష్ట వ్యయ స్థానాలకి ఇంకొక ఆధిపత్యం కూడా వస్తుంది కదా, అప్పుడు 2 ఆధిపత్యాలకి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా షష్ఠానికి మీనరాశి అయితే రవి షష్ఠాధిపతి అవుతాడు. మరి అదే రవికి కన్యా లగ్నానికే వ్యయాధిపతి అవుతాడు, వ్యయాధిపతి దశ. అదే రవికి మకర లగ్నానికి అష్టమాధిపతి దశ. ఇట్లా వస్తాయి. రవిచంద్రులకి ఇలా వస్తాయి. మిగతా గ్రహాలనికి 2 భావాలు ఆధిపత్యాలు వస్తాయి. అయితే తులా లగ్నానికి మరి 3, 6 కదండి. తులా లగ్నానికి 3, 6 దశ కదా. మరి ఈ దశ బాగుంటుందా అంటే అంత ఫేవరబుల్ కాదు. అయితే ఈ గురుడు ఏ తత్వంలో ఉన్నారనేది చూసుకోండి. గురుడు ఎప్పుడు అగ్నితత్వం, జలతత్వంలో ఉంటే అప్పుడు గురు మహాదశ యోగిస్తుంది. అలా తీసుకోండి. కుంభలగ్నం శని భగవాను భూతత్వంలో ఉన్నారు. శనిలో శని, వెరీ గుడ్. తర్వాత శనిలో బుధుడు, బుధుడు జలతత్వం, వెరీ గుడ్. తర్వాత శనిలో కేతువు వాయుతత్వం, నాట్ గుడ్. శనిలో శుక్రుడు వాయుతత్వం, భూతత్వం, వాయుతత్వం, ఓకే, అంత ఫేవరబుల్ కాదు. శనిలో రవి అగ్నితత్వం, భూతత్వం, అగ్నితత్వం, బాలేదు. శనిలో కుజుడు భూతత్వం, జలతత్వం, గుడ్. శనిలో రాహువు అగ్నితత్వం. ఇది 2-12 అవుతుంది. అందుచేత ఇబ్బంది అనేది ఉంటుంది. అయితే ఆ దశల్లో అంతర్దశల్లో జాగ్రత్త పడితే సరిపోతుంది. అలా తీసుకోవాలి. మీ జన్మలగ్నం ఏదైతే ఉందో మీ జన్మలగ్నానికి ఏ గ్రహ దశ వచ్చినా, అది ఎంత శుభగ్రహ దశ అయినా, ఆ గ్రహం తన వర్గు రాశిలో ఉన్నప్పుడు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. 100% 100% ఇస్తుంది. అదే ఆ తత్వంలో లేనట్లయితే ఇబ్బంది అనేది 100% ఉంటుంది. అందుకే ఈ దశలు అన్నీ అనుకూలించాలంటే మాత్రం చాలా పూర్వపుణ్యం కలిగి ఉండి జన్మించి ఉంటే చాలా అదృష్టం అన్నది దక్కుతుంది. గ్రహదశలు ఎట్లాగా అనేదానికి గురు పాలిత రాసులు, గురుపాలిత గ్రహాలు, శనిపాలిత రాసులు, శనిపాలిత గ్రహాలు. దీనికి మళ్ళీ మనం గ్రహదశలకి ధనపరంగా లేదా సంతానపరంగా లేదా విద్యాపరంగా మీకు ఏ ఏజ్ అయితే ఆ ఏజ్కి సరిపడగా మనకి దశ ఏది వచ్చినా సరే అంతర్దశానాథులు కూడా అనుగ్రహించినప్పుడు ఈ దశానాథుడు మంచి ప్లేస్లో ఉన్నప్పుడు ఆ దశ యోగిస్తుంది. అది ఎంత ఇబ్బంది. ఇప్పుడు తులాలగ్నం గురుడు మరి యోగకారకుడు కాదు కదండి. తులాలు కాదు. ఆయన ఎక్కడ ఉండాలి గురుడు?
రెండో ఇంట్లో ఉంటే తులా లగ్నానికి వెరీ గుడ్. జలతత్వంలో ఉన్నారు. లేరు లేరు దశమంలో ఉన్నారు గురుడు, వెరీ గుడ్. మీనంలో ఉన్నారు స్వక్షేత్రం, వెరీ గుడ్. ఇలా ఉంటే జలతత్వంలో మంచిది. అగ్నితత్వం అంటే గురుడు ధనుస్సులో కానీ మేషంలో కానీ, మరి ఆధిపత్య పాపులు కేంద్రాల్లో ఉండకూడదు కదండి, అది 100% కరెక్ట్. కేంద్రాల్లో ఉండకూడదు, అప్పుడు మళ్ళీ ఇబ్బంది అనేది ఉంటుంది. అందుకే కేంద్రాలు కాకుండా 2, 6 చెప్పి ఉన్నాను గురుడికి, తులా లగ్నానికి. దశమం అనేది మళ్ళీ అక్కడ బుధకారకత్వం వస్తుంది, ప్లస్ చంద్రుడు. ఉచ్చుపట్టినప్పటికీ ఇబ్బందులు అయితే మాత్రం గురువు దశలో ఉంటాయి. అదే జలతత్వంలో ఉంటే తులా లగ్నానికి మంచి ఫేవరబుల్గా గురు మహాదశ జరుగుతుంది. మరి ఇలాగా షష్టాష్టకాలు వచ్చినప్పుడు ఆ గ్రహదశలకి దశాదనాశ అంతర్దశాలకు షష్టాష్టకాలు వచ్చినప్పుడు ఇక్కడ అగ్నితత్వం, వాయుతత్వం అవ్వాలి, భూతత్వం, జలతత్వం అవ్వాలి. అవితే అప్పుడు మీకు షష్టాష్టకం వచ్చిన మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.